సార్ ఆత్మగౌరవంతోటి మేము మా వైపు నుంచి కొంత పే చేసి తీసుకుంటేనే బాగుంటుంది. మరి పుణ్యానికి వస్తే గూడా ఆ రిసీవింగ్ అది హాస్పిటాలిటీ ఎట్లుంటదో అనే మంచి ఉద్దేశంతోటి మీరన్నారు. ఇప్పుడు ఈ 1.5ని అదే కోణంలో చూడొచ్చు గదా! ఇప్పుడు నేనేమంటున్నా యశోద గారు, అంటే హెల్త్ కార్డ్ మొదలు గుడ్ న్యూస్ అన్నారు కాబట్టి మీరు, ఇది గుడ్ న్యూస్ కాదు. హ్మ్. ఇది ఓల్డ్ న్యూస్. కాకుంటే కొత్తగా ఇప్పుడు ఆనాడు ఏదో లేనిది ఈనాడు ఏదో ఇస్తున్నట్టుగా అది కరెక్ట్ కాదు. ఆనాడు ట్రస్ట్ ఆలోచన ఉంది, ఆనాడు జీవో వచ్చింది, కార్డ్స్ ఇంప్లిమెంటేషన్లో లోటుపాట్లు జరిగినాయి. దాన్ని సవరించుకు రెక్టిఫికేషన్లో భాగంగా ప్రభుత్వం మారి మీరు వచ్చారు కాబట్టి అదృష్టం మీకే ఉంది అనుకుందాం. కాంగ్రెస్ పరిపాలకులకి అదృష్టం ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఆ దశ అదృష్టం పట్టింది. రిబ్బన్ కట్ చేసుడు, ఓపెనింగ్ చేసుడు, ప్రారంభోత్సవాలు చేసుడే కదా. అందులో భాగంగా ఇది కూడా దొరికింది అనుకుందాం. మీ గవర్నమెంట్ ఏమనాలి, మీరు 1.5 అని పెట్టకూడదు. మీరు ఎంత చెల్లింపు చేయడం సిద్ధంగా ఉన్నారు? పెన్షనర్స్ అభిప్రాయం అడగాలి, ఉద్యోగులను అడగాలి, ఉపాధ్యాయులను అడగాలి. ఇన్నాళ్ళు మీకు టైం ఉంది కదా, 2 సంవత్సరాల కాలం. ఈ పని ఎందుకు చేయలేకపోయినారు? సర్కులర్ ఎందుకు ఇవ్వలేకపోయినారు? కింద ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? 20,505 మంది రిటైర్ అయ్యిందని బట్టి విక్రమార్క గారి అసెంబ్లీలో చెప్పారు కదా. 13,725 కోట్లు ప్రభుత్వం బాకీ పడ్డదని తానే ఆర్థిక మంత్రిగా చెప్పిండు కదా. మరి రిటైర్డ్ వాళ్ళ దగ్గర బేసిక్ పెన్షన్, మళ్ళా చెప్తున్నా మీకు, బేసిక్ పెన్షన్, బేసిక్ పే వేరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళది, రిటైర్ అయినాక బేసిక్ పెన్షన్. సపోజ్ నా బేసిక్ పెన్షన్ 60,000 ఉంది. 60,000లో 1.5 అంటే 900 నేను కట్టాలి. దానికి బాధ ఏం లేదు. మీరు వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ సకాలానికి ఇచ్చి 60 మంది చనిపోకుండా చూసి వాళ్ళకి అండగా నిలబడి అయ్యో పాపం అని మానవతా దృక్పథంతో చేసి ఉంటే ఇవాళ అలాంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం మాకు వద్దని అనుకోరు కదా. ఆరోగ్యాన్ని కాంక్షించి వాంఛించి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి అండగా నిలబడే వాళ్ళు బ్రహ్మాండంగా ఉందని మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ అభిప్రాయం చాలా వరకు బాధల్లో నుంచి, బాధాతప్త హృదయాల్లో నుంచి, వాళ్ళ ఫీలింగ్స్లో నుంచి ఇది వస్తూ ఉంది. అయ్యా మీరు మాకు మా బెనిఫిట్సే మా చేతిలో పెట్టలేదు, మేము చస్తున్నాం మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ధర్నాలు చేసినా దిక్కు లేదు, దీక్షలు చేసినా దిక్కు లేదు, మా తరపున ఎవరు మాట్లాడితే వాళ్ళకు బెదిరింపు కాల్స్ పోతాయి, మా తరపున ఎవరు మాట్లాడితే వాళ్ళను హింస పెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. మరి మాకే మా చేతుల్లో పెట్టని వాళ్ళు, మేము నెలకు 1,00,000 రూపాయల పెన్షన్ ఉంటే 1,500 రూపాయలు జమ చేసుకుంటా పోతాము, సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతాయి. ప్రభుత్వం మీరిచ్చే 18,000 మీరు ఇస్తారా? మాకే ఇవ్వలేదు కదా, మీరు ఎట్లా పెడతారని నమ్మాలి? నా 1,500 నెలకు కట్ అయినాయి, నీ 1,500 ట్రస్ట్లో జమ కావాలి కదా. జమ అవుతాయి, సకాలానికి వస్తాయని మేము ఎట్లా నమ్మాలి? మా జీపీఎఫ్లో మేము దాచుకున్న డబ్బులు, పొదుపు చేసుకున్న డబ్బులు, బ్యాంకులో పెడితే బ్యాంకులో ఎవడు ఎత్తుకపోతాడో, అప్పులు ఇస్తే ఇస్తాడో ఇయ్యాడో, వస్తాయో రావో, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇంటికి పనికొస్తాయి, పిల్లగాళ్ళ చదువులకు పనికొస్తాయి, నెలకు 4,000, 5,000, 6,000 కట్ చేసుకొని మేము 10-12,000 వరకు ఎవ్రీ మంత్ మేము దాచుకున్నాం కదా. అవే 20 లక్షలు, 15-20 లక్షలు మినిమం ఉన్నాయి కదా. మరి మా డబ్బులు మాకు చెప్పకుండా మీరు ఇతర అవసరాలకు వాడిండ్రు కదా. ఇవాళ మా డబ్బులు అకౌంట్లో లేవు కానీ డబ్బులు లేవు కదా. మాకు ఏమంటే ఇచ్చే పరిస్థితి లేదు కదా. మరి గ్రాట్యుటీ రాకపోయా, కమ్యూటేషన్ రాకపోయా, ఇది రాకపోయా, సరెండర్ రాకపోయా, మాకు ఏవి రాకపోయా. చివరికి పోతే పోయింది, బొందకూలి పెడతాము, మా పర్సంటేజ్ పోతే పోయిందని మేము సిద్ధపడ్డా కూడా ఉపాధ్యాయుల దగ్గర ఓపెన్ గా వచ్చి పర్సంటేజ్ తీసుకోకుండా మారు వేషాలతోని, మధ్యవర్తులతోని, ఇంకొక ముసుగుతోని డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది కదా. నాకు మొన్ననే ఒక ఫంక్షన్లో ఒక బంధువు ఆయన కలిసిండు. ఆయన రిటైర్ అయ్యి 6 నెలలే అయింది. ఆయన డబ్బులు మొత్తం వచ్చేసినాయి. అరే డబ్బులు మొత్తం ఎట్లా వచ్చినాయి సార్ నీకు అంటే, ఏముంది సార్ 20% ఇచ్చేసిన వాని బొందకూలికి, 20% వచ్చేసి నా డబ్బులు వచ్చినాయి, ₹1 లేకుండా మొత్తం వచ్చినాయి అంటున్నాడు. అంటే ఇక్కడ కమిషన్లు ఇచ్చే వరకే మీరు చెల్లింపులు చేస్తారా? ఇలా హెల్త్ కార్డు మంచిదే, హెల్త్ కార్డు ట్రస్ట్ పెట్టడం మంచిదే. మా ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల వాళ్ళను కూడా ట్రస్ట్లో పెట్టండి, ఐఏఎస్లను కూడా పెట్టండి, సిఎస్ గారు ఆధ్వర్యంలో నడపండి, 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ జరపండి. కానీ మా బాధ అంతా ప్రభుత్వం పట్ల ఉన్న అనుమానం, అపోహ, ప్రభుత్వాన్ని నమ్మలేని స్థితిలో మేము ఉన్నాం కాబట్టి మాకు నమ్మకం కలిగించే స్థితిలో మీరు ఉండాలంటే రిటైర్డ్ వాళ్లకు చెల్లింపులు ముందు చెయ్యండి. చెల్లింపులు చేసి ఇలా 2,92,000 మంది మీ పెన్షనర్స్ ఉన్నాం, ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్.
మరి ఇంతమంది మేము రిటైర్డ్ వాళ్ళం ఉన్నప్పుడు మేజర్ పార్టీకి ఉన్నాం కదా. అవును. ఇలా 3 లక్షలు అంటే కుటుంబానికి నలుగురేది వేసుకున్నా కూడా దగ్గర మేమే 30-40 లక్షల మంది ఉన్నాం కదా. నీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటు వేసిన దాంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అంతా వీళ్ళే కదా. మరి వీళ్ళని ఎట్లా మర్చిపోతుంది ఈ ప్రభుత్వము? ఇప్పటికైనా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఆలోచించి బేషరతుగా ఇమీడియట్గా ఎట్లా చేస్తారో మాకు తెలియదు. ఇలా మెట్రోది టెన్యూర్ మిగిలిన్నా కూడా 13,000 కోట్లు 15,000 కోట్లు మీకు చెల్లింపులు చేస్తా గవర్నమెంట్కి ఇచ్చేయండి మేము నిర్వహించుకుంటామని చెప్తున్నారు కదా. అవును. మీరు చేసేటువంటి అప్పుల్లో 2,90,000 కోట్లు అప్పు చేశారు కదా ఇప్పటికే. మరి అట్లా ఏం చేస్తారో, అప్పు తెస్తారా, బాధలు తెస్తారా, బాకీ తెస్తారా, డైవర్ట్ చేస్తారా? రిటైర్డ్ వాళ్ళకి చెల్లింపులు చేస్తే ఆ రిటైర్డ్ వాళ్ళ అపోహలు సందేహాలు పోయినప్పుడు ప్రభుత్వం నిజాయితీగా ఉంది, నమ్మకంగా ఉంది, విశ్వాసంగా ఉంది. మా 1% 1.5% మన హెల్త్ కార్డు కట్టుకుందాం, ఇది చెల్లింపులు బాగానే జరుగుతుంది, నాణ్యమైన చికిత్స దొరుకుతుంది, గౌరవప్రదమైన మర్యాదతో కూడిన చికిత్స దొరుకుతుంది. ఉత్తపుణ్యానికి మనం అడుక్కునే యాచకులుగా లేము, భిక్షగాలుగా లేము. మనకు కూడా ఆత్మగౌరవం ఉన్నది. గౌరవప్రదమైనటువంటి పెన్షనర్స్గా, ఉద్యోగులుగా, ఉపాధ్యాయుల అధికారులుగా ఏ హాస్పిటల్లో నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనే దాంట్లోకి వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వాళ్ళ గురించి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది.